సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం. ఈ స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మొదలుపెట్టి మళ్ళీ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి అయ్యేంత వరకు ఒక సంవత్సరం పాటు పారాయణ వలె చేసుకోవచ్చును. పెళ్ళి కాని వారు, చర్మ వ్యాధులు ఉన్నవారు, సంతానం కొరకు చూసేవారు వీళ్ళంతా సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో వేలాయుధాన్ని ధరించి మయూర వాహనంతో కనిపిస్తాడు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని కుజగ్రహానికి అధిదేవతగా చెప్తారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసం వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును తమ బిడ్డలకు పెట్టుకోవడం మనం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజాది కార్యక్రమాలు ముగించుకొని సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం విధిగా పఠించాలి. ఈ విధంగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చదవడం వల్ల ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మనపై కురుస్తాయనడంలో సందేహం లేదు. సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బారాయుడి షష్ఠి అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విదత్తాం శ్రియం కాపి కళ్యాణం. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపిచిత్రం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. సన్నిధానం గతా మానవామే భవాంబోధిపారం గతాస్తే దదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరే యాస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. యథాబ్దే స్తరంగాలయం యాంతి తుంగా తద్దైవా పదస్సన్నిధౌ సేవతాం మే ఇతీవోర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే నివాసే నరాయేధిరూఢా తదా పర్వతే రాజతే తేధిరూఢా ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢా సదేవో ముదే మే సదా మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం. నృణాం కామదోహే సుమస్తోమ సంచన్నమాణిక్యమంజే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం రణద్ధం సఖే మంజులేత్యంతశోనే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనశ్షట్పదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే. సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం క్వనత్కింకినీ మేఖలా శోభమానాం లసద్దేమపట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. పులిందేశకన్యా ఘనా భోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీరరాగం నమస్యామ్యహం తారకారేత్తవోర స్వభక్తావనే సర్వదా సానురాగం విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదా శారదాశ్చన్ మృగాంకాయ దిస్యుః సముద్యంత ఏవ స్థితశ్చేత్సమంతాత్ సదా పూర్ణబింబా కలంకైశ్చ హీనః తదా త్వన్ముఖానాం భ్రువే స్కందసామ్యం స్ఫురన్మందహాసై సహంసాని చంచత్
कटाक्षावलीभृङ्गसङ्गोज्ज्वलानि सुधास्यन्ति बिम्बाधराणि शशूनो तवालोकयेषन्मुखाम्बोरुहानि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रं दयास्यन्ति द्वादशवीक्षणेषु मयीषत्कटाक्षः सकृत्पातितश्चेत् भवेत्ते दयाशीलकानामहानिः सुताङ्गोद्भवो मेऽसि जीवेति षड्डात् जपन्मन्त्रमीशो मुदा जिघ्नते यान् जगत्पारभृद्भ्यो जगन्नाथतेभ्यः किरीटोज्ज्वलेभ्यो नमो मस्तकेभ्यः स्फुरद्रत्नकेयूरहाराभिरामः चलत्कुण्डलश्रीलसद्गण्डभागः कटौ पीतवासा करे चारुशक्तिः पुरस्तान्ममास्तां पुरारेस्तनूजः इहायाहि वत्सेति हस्तान् प्रसार्य पयत्यादराच्छङ्करे मातुरङ्कात् समुत्पत्यता तं श्रयन्तं कुमारं हराश्लिष्टगात्रं भजे बालमूर्तिं कुमारेश सूनो गुहस्कन्दसेना पते शक्तिपाने मयूराधिरूढ पुलिन्दात्मजाकान्तभक्तार्तिहारिन् प्रभोतारकारे सदा रक्ष मां त्वं प्रशान्तेन्द्रियेणस्तसंज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे भयोत्कम्पिगात्रे प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं धृतं मे दयालो भवाग्रे गुहत्वम् कृतान्तस्य दूतेषु चण्डेषु कोपात् दहच्चिन्दिबिन्दितिमान्तर्जयत्सु मयूरं समारुह्य माभैरिति त्वं पुरःशक्तिपानिर्ममायाहि शीघ्रं प्रणम्यास कृत्पादयोस्तोपतित्वा प्रसाद्य प्रभो प्रार्थयेनेकवारं न वक्तुं क्षमोऽहं तदानीं कृपाब्धे न कार्यान्तकाले मनागप्युपेक्षा सहस्राण्डभोक्ता त्वया शूरनामा हतस्तारकसिंहवक्त्रश्च दैत्यः ममान्तर्द्रुदिस्तं मनक्लेशमेकं नहंसि प्रभो किं करोमि क्वयामि अहं सर्वदा दुःखभारावसन्नो भवान् दीनबन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा क्लुप्तबाधं ममाधिं धृतं नाशयो मासु तत्त्वम् अपस्मारकुष्ठक्षयार्षप्रमेहा जरोन्मादिगुल्मादिरोगा महान्तः पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षणात्तारकारे द्रवन्ते दृशिस्कन्दमूर्तिः श्रुतौ स्कन्दकीर्तिः मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तस्य कृत्यं वपुस्तस्य भृत्यं गुहे सन्तुलीना ममाशेषभावा मुनीनामुताहो नृणां भक्तिभाजाम् अभीष्टप्रदा सन्ति सर्वत्र देवा नृणामन्त्यजानामपि स्वार्थदाने गुहादेवमन्यं न जाने कलत्रं सुताबन्धुवर्गपशुर्वा नरो वाथ नारी गृहे ये मदीया यजन्तो नमन्तस्तुवन्तो भवन्तं स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा मृगापक्षिणो दंशकाये च दुष्टा तथा व्याधयो बाधकाये मदङ्गे भवच्छक्तितीक्ष्णाग्रभिन्नासु दूरे विनश्यन्तु ते चूर्णितक्रौञ्चशैला जनित्री पिता च स्वपुत्रापराधं न हेते न किं देवसेनाधिनाथ अहं चातिबालो भवान् लोकतातः क्षमस्वापराधं समस्तं महेशा नमः केकिने शक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं पुनः स्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्दमूर्ते जयाशेषसिन्धो जयाशेषबन्धो जयत्वं सदा मुक्तिदानेश सूनो भुजङ्गाख्यवृत्तेन क्लुप्तं स्तवं यः पठेद्भक्तियुक्तो गुहं सम्प्रणम्यः सुपुत्रान् कलत्रं धनं दीर्घमायुः लभेत् स्कन्दसायुज्यमन्ते नरः सः